ఓయ్ వింటున్నావా? ఇవాళ ఒక అమ్మాయి సఫర్ అవుతున్నా కాదు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్. ఎనీ గెసెస్? Possessiveness. Yes, of course, it's possessiveness. Listen carefully. మన లవ్ని ఎవరైనా థర్డ్ పర్సన్ బ్రేక్ చేయగలిగితే అది లవ్ కాదు, ఇట్స్ జస్ట్ టైం పాస్. రియల్ లవ్లో కంపారిజన్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు, కన్ఫ్యూజన్ కూడా ఉండదు కదా. బికాస్ when you truly choose someone, you don't get distracted. Maybe third person try చేయొచ్చు ఎంటర్ అవ్వడానికి. You just close the door ma. If the door is closed with trust, no one can step inside, right? అంటే నమ్మకం ఉన్న ప్లేస్లో డౌట్కి స్పేస్ ఉండదు కదా. సెక్యూర్ లవ్ ప్రూవ్ చేయదు, ఫైట్ చేయదు, ఇట్ సింప్లీ స్టాండ్స్ స్ట్రాంగ్. మన బాండ్ స్ట్రాంగ్ అయితే అవుట్ సైడ్ నాయిస్కి వాల్యూ ఉండదు కదా. బికాస్ రియల్ లవ్ ఇస్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ థర్డ్ పర్సన్స్. ఒక చిన్న లైన్ చెప్తా, మన మధ్య క్లారిటీ ఉంటే ఎవరైనా అవుట్ సైడర్కి ఛాన్స్ ఉండదు. జస్ట్ అండర్స్టాండ్ and build your trust and love with your loved ones. Thank you.